ఏది మహిళా బిల్లుని అమలు చేయాలని ఏదైతే ప్రతిపాదనలు ఉండేనో, సరే మహిళా బిల్లు అనేది కాంగ్రెస్ సోనియా గాంధీ గారు, ఆనాటి రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించిన ఒక కార్యాచరణ, ఒక కార్యక్రమాన్ని దేశ ప్రజల ముందు ఉంచిన సంగతి అందరూ కూడా తెలిసిందే. మహిళా బిల్లు అనేది కాంగ్రెస్ సోనియా గాంధీ వారి వల్లనే. అదే విషయాన్ని నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిన్న కాంగ్రెస్ మొదటి నుంచి మహిళా బిల్లు అంటుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం దాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది కాబట్టి అది కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని బీజేపీ చేస్తుంది దాన్ని వారు నిన్న మాట్లాడిన విషయం చాలా వారు మాట్లాడడం జరిగింది. నేను ఆ ప్రెస్ మీట్లో కూడా ఉన్నా. అట్లాగే ఈ డీలిమిటేషన్ వల్ల ఈ సౌత్ ప్రాంతానికి ఇక్కడ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనుకోండి, కేరళ అనుకోండి, ఇట్లా కర్ణాటక ఈ రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఇక్కడ రాజకీయ ఉనికి లేకుండా చేసే ఒక కుట్ర జరుగుతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంత వారు ఎక్సర్సైజ్ చేసి చెప్పడం జరిగింది. ఇది నేను కూడా నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క ప్రెస్ మీట్ తర్వాత వారి అంకెలకు సంబంధించి కానీ ఈ డీలిమిటేషన్లో సౌత్ తెలంగాణతో పాటు తమిళనాడు ఇవన్నీ కూడా 6 రాష్ట్రాలు కదా, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఈ రాజకీయ ఉనికి లేకుండా మన తెలంగాణ ప్రాంత ఎంపీల ఉనికి లేకుండా వాళ్ళ ఎంపీల యొక్క ప్రాతినిధ్యం, బలమైన ప్రాతినిధ్యం లేకుండా కొంత కుట్ర చేస్తున్నారు. ఇది గమనించాలి అని కొంత నిన్న వారి ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇది నేను కూడా ఒకరిద్దరితోటి మాట్లాడిన సందర్భంలో, మార్నింగ్ మాట్లాడిన సందర్భంలో ఇది ఇప్పుడు తెలియకపోయినా భవిష్యత్తులో ఇది ప్రమాదం అని తెలుస్తుంది. తెలిసినాక ఎవరేం చేయలేరు. ఇది కొంత గమనించి ఏ రకంగా పోతే బాగుంటుంది అనేది కొంత ఆలోచన చేయాలని ఏదైతే అన్నారో ఇది తెలంగాణ ప్రజలే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి గారు చేసిన ఏదైతే ఉందో అది అందరు కూడా గమనించి ఆలోచన చేసి సవరణలతో కూడుకున్న ఈ బిల్లు పాస్ అయ్యేటట్టుగా డీలిమిటేషన్ని తెలంగాణతో పాటు ఈ సౌత్ రాష్ట్రాలలో కూడా ఈ రాష్ట్రాల యొక్క బలాన్ని ఉంచే విధంగా ఏదైతే ఇక్కడ రాజకీయ ఉనికి లేకుండా ఈ 6 రాష్ట్రాల ఉనికి లేకుండా ఏదైతే కుట్రలు కుతంత్రాలుతో కూడుకున్న బిల్లు వస్తుంది అనేది అయితే ప్రమాదాన్ని ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారో దాన్ని గమనించి అన్ని రాజకీయ పార్టీలు, సరే బీజేపీ ఎంపీలు, మినిస్టర్స్ అంటే వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. కాంగ్రెస్ పార్టీ అయితేనేమో మేము మాట్లాడగలుగుతాం. మా గవర్నమెంట్ ఉందనుకోండి సెంట్రల్లో, మా పార్టీస్ అంటే తీసుకొచ్చినప్పుడు డీలిమిటేషన్ కానీ చేస్తే మాకు చెప్పుకునే స్వతంత్రం ఉంటుండే సోనియా గాంధీ గారి దగ్గర. కానీ తెలంగాణ బీజేపీ ఎంపీలకు, మినిస్టర్లకు ఆ స్వేచ్ఛ, ఆ స్వతంత్రం బీజేపీలో ఉండదు. ఆ కెపాసిటీ ఉండదు వాళ్ళకి. అది కూడా నేను ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఇది విషయాన్ని కూడా మరి రాజకీయాల పక్కన పెట్టి అయితే ఈ 6 రాష్ట్రాలకు సంబంధించిన అపోజిషన్ పార్టీ నాయకులు అవుతున్నారో దాన్ని గమనించుకొని పోవాలని వారు చేసిన సూచనను కూడా గమనించుకొని జాగ్రత్త పడండి అనే విషయాన్ని నేను కూడా సందర్భంగా తెలియజేస్తూ, అంటే బండి సంజయ్ గారు విమర్శ కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద, ఆయన ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మీద విభజించు పాలించు అనే ఒక మాట తీసుకొచ్చిన సందర్భాన్ని ఆయన బండి సంజయ్ గారు ఏది మాట్లాడినా నాకు తెలిసిన కానీ దానికి వాల్యూ ఉండదు. ఎందుకంటే బండి సంజయ్ గారు కేవలము విమర్శలకే పరిమితం, సవరణలకు కెపాసిటీ బండి సంజయ్కి లేదు. కాబట్టి ఆయన విమర్శలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. ఎవరెవరి మీద మినిస్టర్లు ఎవరెవరి మీద వస్తున్నది ఏం ఆరోపణలు ఎవరెవరి మీద వచ్చింది, ఏ మినిస్టర్ మీద? పొంగులేటి రెవెన్యూ మినిస్టరు, ఇంకా సీతక్క, ఇంకా బట్టి విక్రమార్క, ఇంకా పొన్నం ప్రభాకరు. మన అసెంబ్లీలో కూడా ఏది మన రాఘవ కన్స్ట్రక్షన్, మొన్న ఏది అసెంబ్లీలో మన హరీష్ రావు భూముల మీద
మీ రెవెన్యూ మినిస్టర్ మీద పెట్టిందాను కదా. అంటే ఒకటి సహజంగా అధికార పార్టీ మీద ప్రతిపక్షము, ఇప్పుడు మేము అధికార పార్టీ ఉన్నాము, అవతల ప్రతిపక్షం ఉంది. రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఉన్నది లేనిది ఉన్నట్టుగా చెప్పడం, ఉన్నది లేనట్టుగా చెప్పడం అనేది రాజకీయాలు సహజంగా విమర్శలు, పై విమర్శలు ఇవన్నీ సహజంగా ఉండేటివి. ఇవన్నీ కూడా నేను నిన్న సేమ్ మీరు పొంగులేటి గారిది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నిన్న నేను మా నియోజకవర్గానికి ఇళ్ల జాగల విషయంలో నేను అడిగిన సందర్భంలో నన్ను ఎందుకు రెవెన్యూ మినిస్టర్ గారు ఒక మాట అడగాలన్నాను. ఒక మాట అన్నాడు రెవెన్యూ మినిస్టర్ గారు, మీకు ఒక మాట అడగాలనుకుంటున్నా అన్నాడు. అడగొచ్చు అని చెప్పినాను. మీ జిల్లా ఉంది కదా, సంగారెడ్డి జిల్లా, మీ జిల్లాలో అన్ని వాల్యుబుల్ ల్యాండ్సే ఉన్నాయి కదా, ఈ చుట్టుపక్కల 3 జిల్లాలు వాల్యుబుల్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, ఇవే కదా. సరే ఇక రంగారెడ్డిలో అంటే ఇప్పుడు భూములు అన్నీ అంత ఏమున్నాయని భూములానా, మీ పడంచేరు సంగారెడ్డి భూములు ఉన్నాయి కదా అంటే నాకు కూడా ఐడియా లేదు, రియల్గా లేదు. ఆయన చక్కటి ప్రశ్న అడిగినాను నిన్న. నేను అనుకుంటా నిన్న ఇక అసలు పోయింది నా నియోజకవర్గ ప్రజల కోసం పోయినా, కానీ ఈ ప్రశ్న వారు ఏమడిగారంటే సంగారెడ్డి పడంచేరు నియోజకవర్గం కానీ సంగారెడ్డి అంత ₹1,00,00,000 విలువతో కూడుకున్న భూములు ఉన్నాయి కదా, ఎక్కడైనా అంటే మీకు అవగాహన ఉంది కదా, నన్ను అడిగిండు, మీకు అవగాహన ఉంది కదా, ఈ 2 సంవత్సరాల 3 నెలలు 4 నెలల్లో నన్ను అడిగిన ప్రశ్న ఆయన, ఎక్కడైనా ఈ 2 సంవత్సరాల 3 నెలలు 4 నెలల్లో ఎక్కడన్నా నేను భూమిలో ఇన్వాల్వ్ అయ్యి ఏదన్నా భూమిని యాజ్ ఎ రెవెన్యూ మినిస్టర్గా ఏదన్నా భూమిని నేను సొంత లాభం కోసం చేసుకున్నట్టుగా మీరు ఎక్కడైనా ఇన్నరా అని నన్ను అడిగాడు. ఇది మేము చర్చ చేయలే, హరీష్ రావు ఆయన చేయలేదు, నేను చేయలేదు. అంతా ఇందని ఎందుకు ఎందుకు వచ్చిందో మళ్ళీ అడిగేసిండు ఆయన. ఈ 2 సంవత్సరాల 3 నెలల లోపల యాజ్ ఎ రెవెన్యూ మినిస్టర్గా నేను ఎక్కడైనా పలానా భూమి చేసుకున్నట్టు, అధికారుల మీద నేను ప్రెషర్ తెచ్చినట్టు, నా కంపెనీలకు చేసుకున్నట్టు, మా సొంతంగా చేసుకున్నట్టు ఈ 2 సంవత్సరాల 3 నెలలు మీరు ఎక్కడైనా విన్నారా? స్పెసిఫిక్గా మీ జిల్లాలో ఏదైనా వార్తలు వచ్చినాయా, లేదా మీ దృష్టిలో ఏమైనా వచ్చిందా మీకు ఏమైనా వచ్చిందా? దీనికి కొంత జవాబు చెప్పగలిగితే కొంత నేను చర్చించాలనుకుంటున్నా మీతోటి అని అన్నాడు. మొన్న అసెంబ్లీలో ఒక ఇష్యూ జరిగింది కదా, హరీష్ రావుది, నా మీద నిందలు వేసే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ చేసింది కదా, దాంట్లో భాగంగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇదేమన్నా మీకు ఒకవేళ నా మీద ఏదన్నా అలాంటి అలిగేషన్స్ ఉంటే చెప్పండి, లేదంటే లేదని చెప్పండి, ఉన్నదంటే ఉన్నదని చెప్పండి అని వారు అడిగినప్పుడు నేను ఒక 5-10 నిమిషాలు బాగా ఆలోచన చేసిన. ఎందుకంటే వాస్తవం కూడా ఆ ప్రాంతానికి అన్ని వాల్యుబుల్ భూమ్స్ ఉన్నాయి. చేసినప్పుడు నాకు అట్లా ఎక్కడ కూడా మా జిల్లా సంగారెడ్డి హెడ్ క్వార్టర్ పటంచెరుకు సంబంధించిన ఎవరైనా ఏ ఛానల్ అయినా లేదా ఏదన్నా ప్రింట్ మీడియా అయినా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా, యూట్యూబ్ ఛానల్స్ అయినా ఎక్కడ కూడా నాకు తెలిసి ఆయన నా పడంచెరు సంగారెడ్డి జిల్లాలో భూములు తన సొంత ఏదో రెవెన్యూ మినిస్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నట్టుగా నా దృష్టిలో అయితే ఈ 2 సంవత్సరాలు 3